గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు మీకు ఇంకొక ఆర్ఆర్బి నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు వచ్చామండి. దట్ ఈస్ వెస్టర్న్ రైల్వే డిపార్ట్మెంట్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, వెస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ కలకత్తా అని ఉంది. నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిసెస్ ఫర్ ట్రైనింగ్ స్లాట్స్ ఇన్ వెస్టర్న్ రైల్వే యూనిట్స్ అని ఉంది అనమాట. సో దీనికి ఏంటంటే డేట్ ఆఫ్ పబ్లికేషన్ అయితే 7/31 అయితే వెబ్సైట్లో పబ్లిష్ అయ్యిందండి. అదేవిధంగా అప్లికేషన్స్ ఓపెన్ డేట్ అయితే మీకు August 14 ఉంటుందండి. August 14 నుండి మీరు ఆన్లైన్లో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఏంటంటే 9/13 వరకు ఉంటుందన్నమాట. అంటే 9/13 లోపల ఈ అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో మీరు సబ్మిషన్ చేసుకోవాలి. సో ఇకపోతే ఏ ఏ పోస్టులు ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇది టోటల్గా 3,115 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఒక్కొక్క డివిజన్లో ఎన్ని పోస్టులు ఉంటాయో ఒకసారి మనం చూసేద్దాం. హౌరా డివిజన్లో టోటల్గా మీకు 659 పోస్టులు ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఫిట్టర్కి అయితే 281, వెల్డర్ 61, మెకానిక్ 9, తర్వాత మెకానిక్ డీజిల్ 17, మిషనిస్ట్ 9, కార్పెంటర్ 9, పెయింటర్ 9, లైన్ మ్యాన్ 9, వైర్ మ్యాన్ 9, తర్వాత ఏసీ మెకానిక్ 17, ఎలక్ట్రీషియన్ 220, మెకానిక్ మిషన్ టూల్ అంటే 9, టోటల్గా అయితే 659 పోస్టులు. ఇది హౌరా డివిజన్లు. అదేవిధంగా లులు వర్క్షాప్ అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకి టోటల్ పోస్టులు అయితే 612, ఫిట్టర్ 240, మెషినిస్ట్ 33, టర్నర్ 15, వెల్డర్ 204, పెయింటర్ 15, ఎలక్ట్రిషియన్ 45, వైర్ మ్యాన్ 45, రిఫ్రిజరేషన్ డైరీ కండిషనింగ్ 15, టోటల్గా అయితే 612 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా వేరే ఈ డివిజన్ చూడండి, సీలార్ డివిజన్ అంటే ఇది. సో ఈ డివిజన్లో మీకు టోటల్గా 400 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా కాంచరపర వర్క్షాప్ అంట, కాంచరపర వర్క్షాప్లో మీకు 187 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా మాల్దా డివిజన్లో అయితే మీకు టోటల్గా 138 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత అసన్షోల్ డివిజన్లో అయితే మీకు 412 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత జమల్పూర్ వర్క్షాప్లో అయితే మీకు 660. టోటల్గా ఇవన్నీ కలిపి 3,115 పోస్టులది అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఓకేనా? సో దీనికి ఎవరు అర్హులు అంటే ఎవరైతే 10th క్లాస్ చదివి ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ పోస్టులకి అయితే అర్హులండి. సో ఐటీఐ కంపల్సరీ చేసి ఉండాలి, వాళ్ళే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? తర్వాత ఇక ఏజ్ విషయానికి వస్తే ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ ఏజ్ అండ్ షుడ్ హ్యావ్ నాట్ కంప్లీట్ 24 years. అంటే 15 to 24 years మధ్యలో అయితే వీళ్ళు ఏజ్ అయితే ఉండాల్సి వస్తుందండి. సో ఆ విధంగా మీరు చూసుకోండి. ఇకపోతే ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఉందండి. అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సబుల్ 5 years ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, 3 years ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీ, తర్వాత 10 year పర్సన్ పీడబ్ల్యూబీడీ అనమాట. సో ఇది ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి వీళ్ళైతే ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ 10th class ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ అండర్ 10+ ఎగ్జామినేషన్ సిస్టమ్ విత్ 50% మార్క్. అంటే 10th class లో మీకు 50% మార్క్స్ అయితే కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా ఐటీఐ కంపల్సరీ అయితే ఉండాలండి. ఇక్కడ చెప్తున్నారు చూడండి. సో ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ షుడ్ ఆల్సో possess the national trade certificate in the notified trade issued by NCVT or NCVT, SCVT. సో ఐటీఐ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. ఉంటే ఇది అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట.
ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. సపోజ్ ఏ క్యాండిడేట్ సెక్యూర్డ్ 80%, 80.58% మార్క్స్ ఇన్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ అండ్ 91.68% మార్క్స్ ఇన్ ఐటీఐ. సో ఇప్పుడు 10th క్లాస్లో 80%, అదేవిధంగా ఐటీఐలో 91% వచ్చింది అనుకోండి. వీళ్ళు ఎలా చేస్తారంటే దెన్ మార్క్స్ కన్సిడర్డ్ ది సెలక్షన్ విల్ బి హాఫ్ ఇంటూ 80 ప్లస్ 91 ఈక్వల్ టు, ఈ విధంగా మెరిట్ లిస్ట్ ఉంటుందన్నమాట. ఈ విధంగా 10th క్లాసు ప్లస్ ఐటీఐ మార్కులు తీసి 1/2 చేస్తే ఎంత వస్తుందో దాని ఆధారంగా, అంటే ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా వీళ్ళకి సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపాయలు అండి. సో మీరు ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మనకి వెబ్సైట్ లింక్ అయితే ఉంది, ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి సో మీరు అప్లికేషన్ అయితే ఆన్లైన్లో అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ టు అప్లోడ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫొటోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో, మీ సిగ్నేచర్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని ఇచ్చున్నాడు. క్యాండిడేట్ రిక్వైర్డ్ టు అప్లోడ్ దర్ గుడ్ క్వాలిటీ అండ్ కాంట్రాస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ నాట్ మోర్ దెన్ 3 months ఓల్డ్. అంటే 3 నెలలు, అంటే రీసెంట్ ఫోటో అప్లోడ్ చేయమని చెప్తున్నారండి. స్కానర్డ్ సిగ్నేచర్, మీ సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి పంపించాలి. Candidates are required to upload their full signature at the space provided in the online application, which has to be JPG or JPEG format. సో మీ సిగ్నేచర్ కూడా మీ అప్లికేషన్లో, ఆన్లైన్ అప్లికేషన్లో మీ సిగ్నేచర్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మీ సిగ్నేచర్ అయితే స్కాన్ చేసి పెట్టాలి. అది కూడా జేపీఈజీ ఫార్మేట్లో అయితే పెట్టాల్సి వస్తుంది. స్టాండర్డ్ 10th క్లాస్ మార్క్ షీట్ పీడిఎఫ్ ఫార్మేట్ విత్ స్పెసిఫైడ్ ఫుల్ సైజ్ మెన్షన్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. ఐటీ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. అదే పీడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా, ఎవరైతే పీడబ్ల్యూబీడీ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సిందిగా చేయాలని చెప్తున్నారు. సో ఇవైతే అప్రెంటిస్ సంబంధించిన పోస్టులు అండి. ఏదైతే మీకు 3115 పోస్టులు అని చెప్పాను, అప్రెంటిస్ సంబంధించిన పోస్టులు. సో దీనివల్ల మీకు ఉపయోగం ఏముంటుందంటే అప్కమింగ్ లో ఏదైనా ఆర్ఆర్బీలో గవర్నమెంట్ జాబ్స్ వస్తే అందులో మీకు వెయిటేజ్ అయితే ఉంటుంది. ఈ సర్టిఫికేట్ అంటే ఈ అప్రెంటిస్ కంప్లీట్ అయితే మీకు వెయిటేజ్ అయితే ఇస్తారనమాట. సో అప్లై చెయ్యాలి లేదనేది మీ ఇష్టం అండి. మీకోసమైతే నేను వీడియో చేశాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లై చేయండి. సో వీడియో చేయాలి కాబట్టి నేను మీకు వీడియో మీ ముందు తీసుకొచ్చాను. అప్లై చెయ్యాలి లేదనేది మీ నిర్ణయం అండి. సో లేదు నేను డైరెక్ట్గా గవర్నమెంట్ జాబులు సంపాదించుకుంటానంటే మీరు ఆ విధంగా వెళ్ళండి. లేదు ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో ఇందులో పర్సంటేజ్ కూడా ఉంటుంది కాబట్టి ఇది చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉంటే మీరు అప్లై చేసుకోండి. సో డిసిజన్ ఈజ్ యువర్ సెల్ఫ్ అండి. డిసిజన్ అనేది మీరు తీసుకోండి. సో మంచి నిర్ణయం తీసుకొని మీరు ముందుకు వెళ్తారని కోరుతున్నాను. నా చిన్న విన్నపం ఏంటంటే చూస్తున్న ప్రతి వారు కూడా లైక్ చేస్తే ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుందండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం అండి.